పార్టీ ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా విజయోత్సవాలు చేపడుతోంది. ఈ విజయోత్సవాల్లో రైతు విజయోత్సవాలు చేపట్టింది మహబూబ్ నగర్ జిల్లాలో. ఈ వేడుకలు జరిగాయి. రైతు పండుగ అంటూ కూడా అక్కడ చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఆ వేదికపై నుంచి రేవంత్ రెడ్డి రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామన్నారు. ఎవరు అడ్డుపడినా రైతులు భరోసా ఆగదు అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో చర్చించి విధి విధానాలు ఖరారు చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తోంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపుగా ప్రతిపక్షాల మాటలను రైతులు నమ్మొద్దని ఆయన హెచ్చరించారు కూడా. సో ప్రతిపక్షాలు కావాలని రాదంతం చేస్తున్నాయి, రైతులని తప్పుదో పట్టిస్తున్నాయి. కానీ రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఒక అంగీకారం నిర్ణయంతో ఉంది. కానీ కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. రైతు భరోసాకు సంబంధించిన విషయంలో ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వద్దన్న విషయంలో కండిషన్స్ కూడా రూపొందించాం. ఆ కండిషన్స్ని త్వరలోనే బహిరంగపరుస్తాం. ఆ అసెంబ్లీలో చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. మొన్న విజయోత్సవాలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం నుంచి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడి ప్రతిపక్షాలని హెచ్చరిస్తూనే, ప్రతిపక్షాలని ఒక రకంగా వార్నింగ్ ఇస్తూనే రైతులకు కూడా కొన్ని సూచనలు, కొన్ని విషయాలపైన క్లారిటీ ఇచ్చారు ఆయన. అయితే రైతు భరోసా మీద ఆయన ఏం క్లారిటీ ఇచ్చారు, ఆయన మాటల్లో ఏం చెప్పుకొచ్చారో చూద్దాం. రైతు బంధు మీరు వానాకాలం బకాయి పెడితే మేము వచ్చినెంబడే ఆ బకాయి ఇచ్చినాం. ఇప్పుడు నేను మళ్ళీ రైతులకు మాట ఇస్తున్నా, సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ, ఇందిరమ్మ ప్రభుత్వము. ఏ రైతులు ఎలాంటి మారీచులు సుబాహులు వచ్చి మీకు అబద్ధాలు చెప్పి ఆనాడు పురాణాలలో విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ముఖ్యంగా మారీచుడు సుబాహులు వచ్చి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తే రామలక్ష్మణులు ఎట్లయితే కాపలా కాసి విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిండ్రో, ఈనాడు కూడా మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగ తరువాత సోనియా గాంధీ గారి గ్యారెంటీగా నేను చెప్తున్నా, మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. ఎవరిని నమ్మకండి. ఇట్లాంటి మారీచులు మీ దగ్గరికి మారు వేషంలో వస్తూనే ఉంటారు. ఆనాడు సీతమ్మను ఎమర్చడానికి బంగారు లేడీ రూపంలో వచ్చిన మారీచుడే ఈరోజు మారు వేషంలో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల రూపంలో మీ దగ్గరకు వస్తారు. ఈ మారీచులను మీరు విశ్వసించకండి. సంక్రాంతి పండుగ తరువాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో పడుతుంది. విధి విధానాలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం వేసిన బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇతర మంత్రుల చేత మంత్రివర్గ ఉపసంఘాన్ని విధి విధానాలను ఖరారు చేయడానికి వేసినాం. రాబోయే శాసనసభ సమావేశాలలో విధి విధానాల మీద చర్చ పెట్టి ఏ రకంగా కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్దామో నిర్ణయించుకొని డిసెంబర్ నెలలో జరిగే శాసనసభ సమావేశాలలో సభలో చర్చ చేసి విధి విధానాలను ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను రైతులకు గ్యారంటీ ఇస్తున్నా. రైతు రుణమాఫీ చేస్తామన్నాం, చేసి చూపించినాం. రైతు బంధు చంద్రశేఖరరావు గారు బకాయి పెట్టి పారిపోతే వాటిని కూడా 7,625 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో మేము వేసినాము. ఇప్పుడు కూడా రైతులకు రైతు భరోసా అందించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. దీనికి సంబంధించి శాసనసభలో చర్చలు చేసి మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి విధి విధానాలను ఖరారు చేసి రైతు భరోసా పథకం కొనసాగుతుంది. మారీచులను మారువేషంలో వచ్చే వాళ్ళను, అది బీఆర్ఎస్ వల్ల బీజేపీ వల్ల చూడకండి, నమ్మకండి, వాళ్ళ మాటలు వినకండి. రైట్, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలని మారీచులతో పోల్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాళ్ళు ఇష్టానుసారంగా వచ్చి ఇక్కడ ఒక యజ్ఞంలా సాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేసి అపవాదు తీసుకొచ్చే రకంగా వాళ్ళు అనేక రకాల అపోహలు క్రియేట్ చేస్తున్నారు. వారెవరు కూడా నమ్మకండి, రైతులకు మేము భరోసాగా ఉంటాం,
రైతు భరోసా ఇంటి పరిస్థితుల్లో కూడా ఆపే ప్రసక్తే లేదు. సంక్రాంతి కల్లా రైతు భరోసాని విడుదల చేస్తాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో యాసంగి పండుగను వాళ్ళు నిలిపివేసినటువంటి ఆ రైతు భరోసా పథకాన్ని మేము విడుదల చేస్తాం. రైతు బంధు పథకంగా ఉండేదని ఇప్పుడు మళ్ళీ కూడా విడుదల చేస్తాం. ఎటువంటి ఆంక్షలు లేవు, ఎటువంటి విధంగా కూడా కొన్ని అపోహలు క్రియేట్ చేసిన నమ్మొద్దని చెప్తూనే బట్టి విక్రమార్క నేతృత్వంలో సబ్ కమిటీ ఏర్పాటు చేశాం. సబ్ కమిటీ పూర్తి ఆధారాలను సేకరించింది, ఆ నివేదికను రూపొందించింది. నివేదికని అసెంబ్లీలో చర్చించి మేము రైతు భరోసాను అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, సో ఏం జరుగుతోంది రైతు భరోసా పైన? గతంలో ముఖ్యమంత్రి, మంత్రులు, కీలకమైన మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా డిసెంబర్ అని చెప్పారు. డిసెంబర్ మొదటి వారం, డిసెంబర్ రెండో వారం అంటూ కూడా చర్చ కొనసాగింది, ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు సంక్రాంతి అంటున్నారు. నిన్న కాక మొన్న